సర్కార్ భూమి పార్టీల పాలు చేస్తారేమో అని ప్రశ్నిస్తున్నారు. నంద్యాల మార్కెట్ యార్డ్ స్థలంలో టీడీపీ ఆఫీస్ నిర్మిస్తుండటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాడు వైసీపీ చేసిన తప్పే ఇప్పుడు టీడీపీ చేస్తే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేదెవరని ప్రశ్నిస్తున్నారు సిపిఐ నేతలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో పార్టీల ఆఫీసులు నిర్మించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కర్నూలు టౌన్లో ఏపీ ఆగ్రోస్ స్థలాన్ని వైసీపీ తీసుకొని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. అయితే చట్టపరమైన అడ్డంకులతో ఆ ఆఫీసును వైసీపీ వినియోగించుకోవడం లేదు. అప్పట్లో పబ్లిక్ ప్రాపర్టీని వైసీపీ సొంతానికి కబ్జా చేసిందంటూ టీడీపీ విమర్శలు గుప్పించింది. అయితే అదే టీడీపీ ఇప్పుడు కర్నూలు సి క్యాంప్ సెంటర్లోని ఖరీదైన రోడ్ల భవనాల శాఖ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించింది. దీంతో అప్పుడు వైసీపీని తప్పుపట్టిన టీడీపీ ఇప్పుడు చేసిందేంటని ప్రశ్నించారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఖరీదైన స్థలాన్ని కాజేశారని విమర్శలు గుప్పించారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం మార్కెట్ యార్డ్ స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. 8 నెలల కాలం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కాంట్రాక్టర్ గారికి వారు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా శుభదినము, సంతోషకరము. ఒక జిల్లాలో ఏర్పడిన తర్వాత శాశ్వత నిర్మాణం జరుగుతూ ఉంటే మాకందరికీ కూడా ఆనందంగా ఉంది. గతంలో వైసీపీ నేతలు మార్కెట్ దుకాణాలను లీజుకు తీసుకుంటే టీడీపీ నానాయాగి చేసిందన్నారు వైసీపీ నేత శిల్పారవి. ఇప్పుడు అప్పనంగా మార్కెట్ స్థలాన్ని టీడీపీ కొట్టేసిందని మండిపడ్డారు. అంటే 2 ఎకరాలకి 2000 రూపాయలలాగా నెలకు కాదు, సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. అంటే 33 సంవత్సరాలకి 2000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుందని? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వ స్థలాలను తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు సిపిఐ నేతలు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామంటే నానాయాగి చేసిన అధికార విపక్షాలు వారి పార్టీ ఆఫీసుల కోసం మాత్రం విలువైన స్థలాలను తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉంటే ఆ పార్టీ విలువైన భూములు మీ పార్టీ కార్యాలయాల మీద తీసుకోవడం ఇది ఎంతవరకు సబబు? దొంగలే దొంగ అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వాళ్ళు చేసింది మీరు తప్పన్నారు కదా. సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారు ఆ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసింది తప్పు, మేము మా పార్టీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పేసి చెప్పిన ఆయన ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని నడిబొడ్డ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వ స్థలాలను పార్టీల కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులకు వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టు నేతలు.